హలో గాయ్స్, వెల్కమ్ టు గోఫీ ఫిషింగ్ 96. భయ్యా ఈరోజు వరకు కూడా మనమైతే ఫీడర్లు ఒక 4 ఫీడర్లు తీసుకొని మంజూర్ రివర్కి అయితే వచ్చినాం. ఇది మన పాత ప్లేసే చూడండి, మీరు చూస్తే లొకేషన్ మాత్రం గుర్తుపట్టేస్తారు ఎవరైనా. ఇది మంజూర్ రివర్ ఇది భయ్యా. మనకైతే 3 డబ్బాలు వేసి కూర్చున్నాం భయ్యా. మనం సింగ్ ఆడుతుంటే డబ్బా అంతలోనే గుంజింది. మనం స్టాండ్ అయితే ఏం పెట్టలేదు, పడే నమ్మకం తక్కువ అని చెప్పేసి పక్కన అన్న ఉంటే అన్నని పిలిచాను. అన్న అయితే అంటే వీడియో తీస్తున్నాడు అన్న. అయితే అన్నకి ఏదో ఫోన్ వచ్చింది, బాగా పర్సనల్గా ఏదేదో మాట్లాడుతున్నాడు. అన్న అన్నాడు, అన్న ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి పెట్టొద్దు అన్న అంటే, నేను ఆ వాయిస్ ఆఫ్ చేసి ఓన్ వాయిస్కి అయితే రికార్డ్ చేసి పెట్టడం జరుగుతుంది భయ్యా. ఇది బొచ్చ భయ్యా, ఇది బాగా ఫైట్ అయితే ఇస్తుంది. ఇది రవ్వ కన్నా బొచ్చ మాత్రం ఫైట్ అయితే చాలా గట్టిగా ఇస్తుంది. అంటే బాగా లాక్కుంటూ ఉంటుంది, పోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ మనం చిన్నగా దాన్ని హ్యాండిల్ చేసి ల్యాండ్ ఒడ్డుకైతే ల్యాండ్ చేయాలి దాన్ని చిన్నగా. అది భయ్యని మనం బర్రబర్రని గట్టిగా మన వైపులు గట్టిగా లాక్కుంటే ఆ ఫీడర్లు కూడా తెగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, తెగిపోయేది కూడా ఉంటుంది. చిన్నగా హ్యాండిల్ చేసి దాన్ని ఒడ్డుకైతే చేర్చాలి. అంటే అది పైకి నీళ్ళు తాగాలన్నమాట. అట్లా నీళ్ళు తాగాల. నీళ్ళు తాగితేనే బొచ్చ అనేది అప్పుడు దానికి ఆయాసం వచ్చినట్టు అనమాట. ఆయాసం వచ్చి వాటర్ మీద ఎలా తేలుకుంటూ వస్తుంది భయ్య. ఇప్పుడు చూడండి ఎలా తేలుకుంటూ వస్తుందో. అడ్డం పడిద్ది అనమాట. అట్లా అడ్డం పడుతుంది అనమాట. అట్లా అడ్డం పడితే మనకి దగ్గరికి తీసుకోవడానికి ఛాన్సెస్ బాగుంటాయి అన్నమాట. అది అడ్డం పడకముందే తీస్తే మాత్రం అది ఫీడర్ని తెంచుకొని వెళ్ళిపోతుంది అది భయ్య. ఇది ఎన్ని కేజీలు ఉంటుంది మీరే కామెంట్స్లో అయితే చెప్పండి. ఇదైతే నేనైతే 3 ఉంటుంది అనుకుంటున్నా, 3 అట్లా ఉంటుంది అనుకుంటాను. వీడియోలో అయితే చిన్నగానే కనపడుతుంది భయ్య. ఇదైతే 3 పక్కా 3 ఉంటుంది ఇది. ఓకే భయ్య, మీరైతే ఎవరైతే నా వీడియో చూస్తున్నారో ఒక లైక్ అయితే ఇచ్చేయండి. లైకులు కొట్టట్లేదన్నా. అన్న లైక్ అయితే కొట్టేయండి అన్న. నేను మీ దగ్గర నుండి ఆశించేది ఒక లైకే అన్న. లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ ఫ్రెండ్స్కి ఎవరన్నా ఫిషింగ్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్.